ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజిక్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకొని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా, ప్రేమైన వారులారా, ఈ చరిత్ర మనం దేవాలయాల్లో, సువార్త సభల్లో, ఆరాధనలో అనేక పర్యాయాలు ప్రసంగికుల ద్వారా ఈ మాటను గురించి, ఈ కథను గురించి, ఈ చరిత్రను గురించి మనం వినుంటాం. గమనించండి, ఇది విని 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 మనకంతా ఎలా ఉంటుందంటే ఇది పాతదే, ఇది మనకు తెలిసిందే. ఎందుకంటే యేసు వచ్చాడు, అక్కడ వాడిని స్వస్థపరిచాడు. బాగా గమనించండి, దేవుని వాక్యం ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతుంది. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర బెతస్తా అనే ఒక కోనేరు ఉందంట. ఆ కోనేరులో జరిగే అద్భుతం మనకందరికీ తెలుసు. దేవదూత ఒక సమయంలో వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవడైతే ముందు దిగుతాడో వాడు ఎట్టి రోగము గలవాడైనా స్వస్థత పొందుతాడు. 38 సంవత్సరాల నుంచి ఒకడు అక్కడ రోగిగా పడున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి నేరుగా వాడి దగ్గరికి వెళ్ళి వాడు పడి ఉండే స్థితిని చూసి, అప్పటికే వాడు ఎప్పటి నుంచో ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి వాడు ఒక మాట అడిగాడు. అరే, నీకు స్వస్థత కావాలా అని అడిగితే వాడు వెంటనే, అయ్యా నాకు స్వస్థత కావాలని అడగల. అయ్యా, వాడు బాధను చెప్తున్నాడు. అయ్యా, దేవదూత నీళ్లు కదిలించినప్పుడు నేను దిగే లోపల నాకంటే ముందు ఎవడో ఒకడు దిగి స్వస్థత పడిపోయి, అంటే ఇప్పటికీ 38 సంవత్సరాల నుంచి నా ప్రయత్నం రోజు నేను విఫలమవుతున్నాను అని యేసయ్యకి తన బాధను చెప్పాడు. ప్రియమైన క్రైస్తవ సంగమా, ప్రియమైన విశ్వాసులారా, దేవుని మందిరాల్లో విశ్వాసులుగా ఎన్ని సంవత్సరాల నుంచి మనం దేవుని మందిరంలో ఉన్నాం. నిజమైన రక్షణ అనుభవం, నిజమైన విశ్వాస సంబంధమైన క్రియలు మనలో ఉన్నాయా? అలా కాకుండా ఇది విన్న పాఠమే కాదని విని వదలడం కాదు, కానీ వాడు ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి వాడిని మరి స్వస్థత కలిగించాడు. యేసు వెంటనే నీ పరిపెత్తుకుని నడువు అని చెప్పగానే వాడు లేచి నడిచాడు, సంతోషించాడు, దేవుని స్తుతించాడు. మన జీవితాలు ఎన్నో సంవత్సరాలుగా దేవుని మాట వింటూ ఉన్నాం, దేవుని కార్యాలు వింటూ ఉన్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నాం. అయితే మన జీవితంలో మనం ఎటువంటి కార్యాలు రుచి చూసి ఉన్నాం, ఎటువంటి అద్భుతాలు చూసి ఉన్నాం? విన్న వాక్యాన్ని వ్యర్థంగా వదలక మరి దేవుని యొక్క పిలుపు కొరకు, దేవుని యొక్క అద్భుతాల కొరకు, దేవుని యొక్క రక్షణ కొరకు ఎప్పుడైతే మనం ఎదురు చూస్తామో ఆ రక్షణ అనుభవాన్ని మనం పొందుకుంటాం. అందుకే ఈ వాక్యం చెప్పబడింది. బెతస్తా అంటే కరుణ గల ఇల్లు, దయగల ఇల్లు. అక్కడ దయ లేదు. అక్కడ ఆ బెతస్తా కోనేరులో దయ ఉంటే వాడు ఎప్పుడో బాగుపడేవాడు. అక్కడ స్వార్థము ప్రతి ఒక్కరిలో ఉంది. నేనే స్వస్థత పడాలా, నేనే ముందు దిగాల, నేనే బాగైపోవాలని. 38 సంవత్సరాలుగా వాడు చేస్తున్న ప్రయత్నం లేదు. అయితే యేసయ్య దయగలవాడు, కనికరం గలవాడు. ఆయన వచ్చి తన కనికరాన్ని, తన దయను చూపి, తన ప్రేమతో ఆ 38 సంవత్సరాలు రోగిగా ఉన్న వారికి స్వస్థతనిచ్చాడు. దేవుని మాటలు వింటున్న మనము ఇంకా ఎంతకాలం రక్షణను విడిచిపెడతాం? నేడే రక్షణ దినం. ఈ మాటల ద్వారా మనం హృదయాన్ని దేవునికి అర్పిద్దాం. దేవుడి ఇచ్చిన మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. 38 సంవత్సరాలుగా పడి ఉన్న రోగికి మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో కూడా ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నామే, కానీ అయ్యా, నిజమైన రక్షణ అనుభవం మాలో లేదు ప్రభువా. ఆ రక్షణ మాకు దయచేసి, ఇంకా ఎందరో నిన్ను ఎరగలేదో, ఇంకా ఎందరో నీ అందుకు విశ్వాసం ఉంచలేదో అటు వారు నిజమైన విశ్వాసం, నిజమైన రక్షణ పొందినట్టు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.